ఈరోజు గిటార్ ఎలా వర్క్ అవుతుంది అండ్ కొన్ని ట్యూనింగ్ రిక్వైర్మెంట్స్ అనేవి మీకు చెప్తాను. మ్యూజిక్ విత్ నాని, వెల్కమ్ టు మై ఛానల్. ఓకే, ఫస్ట్ మీకు గిటార్ సౌండ్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అంటే, యాక్చువల్ ఇది సౌండ్ హోల్ కదా. సో మనం ట్యూన్ చేసినప్పుడు ఈ హోల్ లోపల నుంచి మనకి సౌండ్ వినిపిస్తుంది. సో మనం జనరల్గా మనం ఎంత గట్టిగా ట్యూన్ చేస్తే అంత సౌండ్ వస్తుంది, కమ్ బ్యాక్ వస్తుంది హోల్ కాబట్టి. అండ్ మనం ఇక్కడ మైక్ కూడా అటాచ్ చేసుకోవచ్చు. మైక్ అటాచ్ చేసుకొని వీ కెన్ ప్లే అన్నమాట. అండ్ నెక్స్ట్ స్ట్రింగ్స్ దగ్గరకు వచ్చేసరికి, స్ట్రింగ్స్ అనేది మెయిన్గా ఈ స్ట్రింగ్ అనేది చాలా డెలికేట్గా ఉంటుంది. మీకు ఆల్రెడీ నో దట్ థిన్గా ఉంటుంది కదా. సో చాలా డెలికేట్గా ఉంటుంది, చాలా ఈజీగా ఈటితో పోల్చుకుంటే చాలా ఈజీగా కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ట్యూనింగ్ చేసేటప్పుడు ఏమంటే, మీరు ఫస్ట్లీ ట్యూనింగ్ చేసేటప్పుడు ఏంటంటే దీన్ని ఎలా పడితే అలా వాడొద్దు. అండ్ మెయిన్ ఇంపార్టెంట్, ట్యూనింగ్ నాబ్స్ ఎలా పడితే అలా తిప్పొద్దు. మెయిన్ ఇంపార్టెంట్ ఇది. ఎట్లా పడితే అట్లా తిప్పేయటం వల్ల సో అది అడ్జస్ట్మెంట్ సరిగ్గా మనకి సెట్ అవ్వకపోగా అండ్ మనకి ఈజీగా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.